చిన్నప్పుడే ఆంటీ, అంతలో సుధాకర్ అంకుల్. ఒక్కడే అయిపోయాడు. జరగకూడనివన్నీ వాన్ లైఫ్లోనే జరిగాయి. నాతో నేనే, నా కోసం నేనే అన్నట్టు తెలియకుండానే సెల్ఫిష్ అయిపోయాడు. ఢిల్లీ కళారంగ మహోత్సవ్ పేరున్నావా? నేషనల్ రేంజ్ ఈవెంట్ అది. అంతకంటే అవకాశమా? అక్కడ నేను షో చేస్తున్నా. ఈ షో చేస్తే నీ రేంజే పెరిగిపోతుంది. ఒక 6 లక్షలు రెడీ చేసుకో. మా ఊరు వదిలిపెట్టి నేను 50 సంవత్సరాలైంది. అక్కడ నాకు 6 acres ల్యాండ్ ఉంది. చాలా కాస్ట్లీ ల్యాండ్. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు? ఆ ల్యాండ్ నీకు ఇస్తా అంటున్నారా? డాక్యుమెంట్స్. ఎన్నున్నా మనతో నడిచేది ఆ నలుగురే. ఏం చేసినా ఎలా బ్రతికినా చివరికి ముద్దాడేది ఆ మట్టినే. బ్రతికుండగా స్వార్థం దరిచేరకపోతే ప్రాణం పోయాక ప్రపంచమే పరివారమై సాగనంపుతుంది. ప్రతి అడుగు ముందుకెళ్ళినట్టే ప్రతి గడియ ఆయుష్ని కరగదీస్తుంది. ఆలోపే నువ్వు అందరివాడివైపోవాలి. వాళ్లకు నువ్వు లేని లోటు కనపడేంత ఎత్తుకి ఎదిగిపోవాలి. ఏం బ్రతికాడ్రా అనిపించుకోవాలి. 10 మంది కళ్ళల్లో ప్రేమతో కారే కన్ని. చాలా తప్పులు చేశాను తాత. ఎలాగో దాన్ని సరిదిద్దుకోలేము. మళ్ళీ తప్పులు చేయకుండా చూసుకుంటాం చాలు.